నిన్ను పడగొట్టాలని, పడిపోవాలని నీకు విరోధంగా ఆలోచిస్తూ, నీకు బ్యాక్గ్రౌండ్లో ప్లాన్స్ వేస్తూ, స్కెచెస్ వేస్తూ నిన్ను ఇరికిద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ క్షీణించి పోవునుగాక. వారి ఆశ నీ విషయమై భంగమై పోవునుగాక. హల్లెలూయా. ఆ స్టెఫెను వలె కాదు, మనము పౌలు వలె వెళ్తాం. ఆమేన్. అంటే భక్తిహీనులు అందరు కలిసి స్టెఫెనుకు విరోధముగా రాళ్ళు రువ్వినారు. కానీ అదే రాళ్ళు పౌలు మీద రువ్విన వాళ్ళ ఆశ భంగమైపోయింది. వాళ్ళు పౌలు చచ్చిపోయినాడు అనుకున్నాడు, కానీ పౌలు విషయమై వాళ్ళ ఆశ భంగమైపోయింది. వాళ్ళు పండ్లు కొరుకుచు క్షీణించిపోయినారు. కానీ పౌలు అయితే, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు. అంటే భక్తిహీనులందరూ ఏకమైన పౌలు యొక్క గురిని మార్చలేకపోయినారు, పౌలు యొక్క పిలుపును ఆపలేకపోయినారు, పౌలు యొక్క అభివృద్ధిని ఆపలేకపోయినారు. ఏమే మీ ఎదుట కూడా దేవుడు ఎవరిని నిలబెట్టకుండా, అవునా, దేవుడు ఏ మనుషుడు మీ ఎదుట నిలబడకుండా దేవుడు మిమ్మల్ని బలమైన సాధనముగా నిలవబెట్టును గాక.